ఈరోజు అంశముగా అనుగ్రహించే దేవుడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితంలో శోధన కలుగుచున్నప్పుడు ఏ విధముగా దేవుని అనుగ్రహం పొందలేదని, దేవుని కృప ఏ విధముగా పొందుకోకుండా జీవించే విధానముగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గముగా ఎంచుకున్నప్పుడు, పరిపూర్ణమైన శక్తిగా నడిపించబడే బిడ్డలుగా ఉన్నప్పుడు ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఎన్నో ఆటంకములు కలిగిన, శోధన చేత బాధింపబడిన, ఏ విధముగా జీవించే వ్యక్తులుగా ఉన్నప్పుడు నా జీవితంలో శోధనలు ఉన్నాయని, లేక ఆటంకముల చేత నేను నడిపించబడుచున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితం దేవుడు అనుగ్రహిస్తాడని, పరిపూర్ణమైన అనుగ్రహం చేత నడిపించబడుతామని, జీవితంలో ఆటంకముల చేత నా జీవితం అంతా బాధింపబడే విధానంగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన వెంట శోధన, లేక ఆటంకం వెంట ఆటంకం కలుగుచున్నప్పుడు ఏ విధమైన దేవుని అనుగ్రహం పొందుకొని నేను నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో స్థితిని కోల్పోయినప్పుడు, నా స్థితి చేత నేను కోల్పోయి ఉన్నామని, నా స్థితి బాగులేదని, నా జీవితంలో ఎన్నో ఆటంకముల చేత స్థితి మార్చబడి ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో అనేకమైన శోధనలు కలుగుచున్నప్పుడు, అనేకమైన ఆటంకముల చేత బాధింపబడుచున్నప్పుడు, నా జీవితంలో కోల్పోయే స్థితిగా మారుచున్నప్పుడు, లేక ఆటంకముల చేత నేను ఏ విధముగా బంధింపబడి జీవించే విధానముగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోయిన పరిస్థితులను బట్టి, లేక ఆటంకముల చేత బాధింపబడే విధానముగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అనుగ్రహించే దేవుడు ఉన్నప్పుడు ఏ విధముగా మనం జీవిస్తామని, నా స్థితి కోల్పోయిన పరిస్థితిగా మారినప్పుడు దేవుని అనుగ్రహం ఏ విధముగా పొందుకొని నడుస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు మారుతున్నప్పుడు దేవుని అనుగ్రహం ఏ విధముగా పొందుకొని జీవిస్తామని, దేవుని అనుగ్రహం చేత ఏ విధముగా నడిచే బిడ్డలుగా ఉంటామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు మారుచున్నప్పుడు, జీవితంలో నా స్థితిని బట్టి పరిస్థితి మారి ఉన్నదని, లేక నా జీవితం స్థితిని బట్టి నా కుటుంబం కోల్పోయి ఉన్నదని, నా స్థితి సరిగా లేనప్పుడు నా జీవితంలో నెమ్మదిని కోల్పోయి ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధమైన అనుగ్రహం పొందుకొని నా స్థితి మార్చబడినప్పుడు దేవుని అనుగ్రహం పొందుకొని జీవిస్తామని, నా స్థితి మార్చబడినప్పుడు నేను ఏ విధముగా నెమ్మది కోల్పోయి నా స్థితి అంతా శోధన చేత నింపబడినప్పుడు ఏ విధమైన అనుగ్రహం చేత నేను నడిపించబడుతామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని అనుగ్రహం పొందుకొనుటకు, దేవుని కృప ఏ విధముగా ఉండి దేవుని అనుగ్రహం మనం నడిపిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశం అనుగ్రహించే దేవుడని, నా స్థితి సరిగా లేనప్పుడు, నా స్థితి అంతా
మార్చబడి, ఏ విధముగా స్థితి మార్చబడి నేను నెమ్మది కోల్పోయినానని, ఏ విధమైన స్థితి చేత నేను బాధింపబడుచున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెను మేలులెన్నో, పాడి పాడి పోగాడేదన్ తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా నా స్థితి మార్చబడినప్పుడు, ఒక దినమున నా స్థితి బాగా ఉన్నదని, ఒక దినమున నా స్థితి చేత మంచి జీవితాన్ని నేను పొందినప్పుడు, మంచి జీవితం చేత నడిపించబడి ఈ దినమున నా స్థితి మారిపోయి ఉన్నదని, లేక నా స్థితి చేత ఎన్నో ఆటంకములు నాకు కలుగుచున్నప్పుడు నా జీవితంలో నెమ్మది కోల్పోయి ఏ విధమైన స్థితిగా నేను మారిపోయి ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో స్థితి మార్చబడుతున్నప్పుడు, నా స్థితి చేత నేను బాధింపబడుచున్నప్పుడు, నా స్థితి చేత బాధలు కలిగి ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని, నా స్థితి చేత ఎన్నో ఆటంకములు కలిగి ఈ దినమున స్థితి మార్చబడి ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు మార్చబడినప్పుడు, పరిస్థితుల చేత ఏ విధముగా ఈ దినమున నెమ్మది కోల్పోయి ఉన్నామని, నా స్థితి అంతా సరిగా లేనప్పుడు ఏ విధముగా ఆటంకములు నా జీవితంలో కలిగి నెమ్మది లేని జీవితముగా మారి ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా ఉన్నను, జీవితంలో అనేకమైన ఆటంకములు కలిగి, పరిస్థితులు ఏ విధముగా ఉన్నను, జీవితంలో అనేకమైన శోధనల చేత నింపబడినప్పుడు ఏ విధమైన కార్యములు నా జీవితంలో జరుగుచున్నాయని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా ఉన్నను, నా స్థితి మార్చబడినప్పుడు ఏ విధమైన కార్యముల చేత నేను జీవించే బిడ్డలుగా ఉన్నామని, ఏ విధమైన దేవుని అనుగ్రహం చేత నేను పొందుకొని నడిచే వ్యక్తులుగా ఉంటామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, స్థితి ఏ విధముగా మార్చబడినా, నా పరిస్థితి ఏ విధముగా ఉన్నను, నా జీవితమును దేవుని అనుగ్రహం చేత నేను పొందుకొని, దేవుని అనుగ్రహమును నేను ఏ విధముగా జీవితముగా మార్చబడి నేను ఏ విధముగా జీవిస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, స్థితి మార్చబడినప్పుడు దేవుని అనుగ్రహం పొందుకుంటామని, నా స్థితి మార్చబడినప్పుడు నా జీవితంలో నెమ్మది కోల్పోయి ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉంటామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా ఉన్నను, నా జీవిత కాలమంతా దేవుని అనుగ్రహమును పొందుకొని, నా జీవితమంతా దేవుని కృపచేత నేను జీవించే వ్యక్తులుగా మార్చబడి ఈరోజు జీవింపబడే బిడ్డలుగా ఉంటామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, స్థితి మార్చబడినప్పుడు ఏ విధమైన స్థితి నేను పొందుకొని జీవిస్తామని, స్థితి మార్చబడినప్పుడు ఏ విధమైన అనుగ్రహం పొందుకొని ఈరోజు నడుస్తామని అంశం ద్వారా మనం చూస్తున్నాం.
ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే, నీ కొరకు బ్రతుకా వేర్పరచి సేవ చేయ కృపనిచ్చితివే. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే, నీ కొరకు బ్రతుక వేర్పరచి సేవ చేయ కృపనిచ్చితివే. సహోదరి సహోదరులారా, జీవితంలో స్థితి ఏ విధముగా మార్చబడి, నా జీవితంలో స్థితి ఏ విధముగా దేవుని అనుగ్రహమునకు దగ్గరగా మార్చబడుటకు, నా స్థితిని కోల్పోయి నా పరిస్థితి ఏ విధముగా మార్చబడి ఈరోజు దేవుడి దగ్గర ఏ విధముగా ప్రార్థించే అనుగ్రహం కొరకు జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినను, నా స్థితి ఒక దినమున సరిగా ఉండి ఈరోజు స్థితి అంతా నెమ్మది లేని స్థితిగా, లేక నా స్థితి అంతా శోధన చేత నింపబడి ఏ విధముగా జీవించి నా జీవితంలో ఎన్నో సమస్యల చేత నేను నింపబడి ఉన్నామని, లేక ఎన్నో ఆటంకముల చేత నా జీవితం మార్చబడి ఉన్నదని, నా స్థితి ఏ విధముగా మారిపోయి నాలో ఉండిన స్థితిని నేను కోల్పోయి జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అనుగ్రహించే దేవుడు ఉన్నప్పుడు నా స్థితి ఏ విధముగా కోల్పోయినామని, నా స్థితి ఏ విధముగా మార్చబడి దేవుని అనుగ్రహం నుండి ఏ విధముగా దూరంగా జీవిస్తున్నామని, దేవుని అనుగ్రహం నుండి ఏ విధముగా దూరంగా జీవించి స్థితిని కోల్పోయినప్పుడు ఏ విధముగా నడిచే బిడ్డలుగా ఈరోజు ఉన్నామని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఎన్నో మారిపోయినప్పుడు, నా స్థితి ఒక దినం మంచిగా ఉన్నప్పుడు ఈ దినమున స్థితి మారినప్పుడు, జీవించే విధానమును బట్టి ఏ విధమైన జీవితముగా నన్ను గమనించే బిడ్డలుగా ఉన్నప్పుడు ఏ విధముగా నడిచే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, స్థితి మార్చబడినప్పుడు నా జీవితం నెమ్మది లేని జీవితముగా మార్చబడుతున్నదని, స్థితి మార్చబడినప్పుడు నెమ్మది లేని జీవితం కోల్పోయి నా జీవితంలో భయంకరమైన శోధన చేత నింపబడుచున్నప్పుడు, లేక ఎన్నో ఆటంకములు నా చుట్టూ కలుగుచున్నప్పుడు, నా స్థితి అంతా నేను పరిపూర్ణంగా కోల్పోయి నాలో నేను శోధన చేత బాధింపబడుచు, అనేకమైన శత్రువు చేత నేను బంధింపబడి జీవించే విధానముగా, ఆటంకం వెంట శత్రువు ఏ విధముగా బాధించే విధానమును ఈరోజు స్థితిని కోల్పోయినప్పుడు ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితం ఏ విధముగా నాకు వ్యర్థమైన జీవితం బాధింపబడి నా స్థితి మారినప్పుడు నేను పలికే మాటగా నా జీవితం వ్యర్థమని, నా స్థితి నేను కోల్పోయినప్పుడు నా జీవితం అంతా శూన్యమని, నా స్థితి మార్చబడుతున్నప్పుడు నేను ఎందుకు జీవించాలని ఈరోజు అనుగ్రహించే దేవుడు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఎన్ని మారుచున్నప్పుడు, నా చుట్టూ ఏ విధముగా శత్రువు అనే జీవితముగా మార్చబడుచున్నప్పుడు, నా స్థితిని కోల్పోయే పరిస్థితిగా మారుచున్నప్పుడు ఏ విధముగా జీవించే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా,
అందుకే జీవితంలో స్థితి మార్చబడుతున్నప్పుడు నా స్థితి ఏ విధముగా నన్ను నడిపిస్తూ ఉందని, నా స్థితి ఏ విధముగా నడిపించే బిడ్డలుగా మారుచున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని అనుగ్రహించే దేవుడు నాలో ఉన్నప్పుడు నా స్థితిని బట్టి ఏ విధముగా నడిచే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో అనుగ్రహించే దేవుడు ఉన్నప్పుడు నా స్థితిని బట్టి ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కార్చితివే, రక్త కోటలో దాచుకొని శత్రువు రాకుండా కాచితివే. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా నడిపించే దేవుడు నా స్థితిని బట్టి ఏ విధముగా నడుస్తున్నామని, పరిపూర్ణమైన మార్గం నా స్థితి నడిపిస్తూ ఉందని, పరిపూర్ణమైన జీవితంలోకి నా స్థితి ఏ విధముగా పాపమనే స్థితిగా మార్చబడుచున్నదని, లేక నా స్థితి ఏ విధముగా కోల్పోయి నెమ్మది లేని జీవితముగా మార్చబడుతున్నప్పుడు నా జీవితంలో అనేకమైన నిందించే వ్యక్తులుగా మారుచున్నారని, నిందింపబడే వ్యక్తిగా నేను మారుచున్నప్పుడు నా స్థితి ఏ విధమైన శోధనకు గురి చేస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో స్థితి కోల్పోయినప్పుడు పరిస్థితి ఏ విధముగా మార్చబడునని, స్థితి కోల్పోయినప్పుడు నా పరిస్థితి ఏ విధముగా ఉండునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కార్చితివే, రక్త కోటలో దాచుకొని శత్రువు రాకుండా కాచితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. సహోదరి సహోదరులారా, అందుకే స్థితి మార్చబడినప్పుడు ఏ విధమైన స్థితి చేత నేను జీవింపబడుచున్నామని, ఏ విధమైన ఆటంకముల చేత నేను జీవింపబడుతున్నామని, ఏ విధమైన ఆటంకం చేత జీవించే వ్యక్తులుగా మారుచున్నామని, ఏ విధమైన ఆటంకములు బాధింపబడే వ్యక్తిగా మారుచున్నామని, ఏ విధమైన ఆటంకములు నా జీవితంలో స్థితి మార్చబడుచున్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా పరిపూర్ణమైన మార్గముగా ఎంచబడి పరిపూర్ణమైన జీవితంలో ఏ విధముగా పొందుకొని జీవించే వ్యక్తులుగా మారుచున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో జీవించే బిడ్డలుగా మారుచున్నప్పుడు, జీవించే వ్యక్తులుగా మార్చబడి ఏ విధమైన కార్యం నా జీవితంలో పరిపూర్ణమైన జీవితముగా మార్చబడుచున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, స్థితి ఏ విధముగా మార్చబడినా నా జీవిత కాలమంతా దేవుణ్ణి ఏ విధముగా ప్రార్థించే వ్యక్తులుగా, ఏ విధముగా ప్రార్థించి దేవుని అనుగ్రహం పొందుకొని ఈరోజు అంశముగా దీవిస్తామని, దేవుని కృప పొందుకొని ఈరోజు దేవుని అనుగ్రహం చేత నడిపించేబడే వ్యక్తులుగా ఉంటామని,
నడిపింపబడే వ్యక్తులుగా మారి దేవుని అనుగ్రహం పొందుకొని జీవిస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన మార్గం దేవుడు అనుగ్రహిస్తాడని, పరిపూర్ణమైన జీవితం దేవుడు అనుగ్రహించే జీవితముగా మార్చబడుతుందని, పరిపూర్ణమైన జీవితం ఏ విధముగా దేవుని కృపకు ఈరోజు దేవుడు అనుగ్రహించే అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఆటంకం వెంట ఆటంకం కలుగుచున్నప్పుడు జీవితాన్ని పరిపూర్ణమైన మార్గంగా ఎంచుకొని పరిపూర్ణమైన దేవుని శక్తిగా మార్చబడి దేవుని కృప పొందుకొని జీవిస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా స్థితి ఏ విధముగా మార్చబడి, నా స్థితి మార్చబడుతున్నప్పుడు ఏ విధముగా జీవించే వ్యక్తులుగా ఈరోజు మారుతామని, జీవింపబడే వ్యక్తులుగా మార్చబడి దేవుని అనుగ్రహాన్ని పొందుకొని ఈరోజు అంశముగా నడుస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, చూచే కన్నులు ఇచ్చితివి, పాడే పెదవులు ఇచ్చితివి, కష్టించే చేతులు ఇచ్చితివి, పరిగెత్తే కాళ్ళను ఇచ్చితివి. చూచే కన్నులు ఇచ్చితివి, పాడే పెదవులు ఇచ్చితివి, కష్టించే చేతులు ఇచ్చితివి, పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. సహోదరి సహోదరులారా, పరిస్థితి నా స్థితిగా ఏ విధముగా మార్చబడుతుందని, ఈ దినమున నా స్థితి మారుటకు పరిస్థితి ఆటంకంగా ఉన్నదని, లేక నా స్థితి మార్చబడినప్పుడు నా పరిస్థితి సరిగా లేదని, ఒక దినమున నా స్థితి బాగా ఉన్నప్పుడు నా పరిస్థితి సరిగా ఉన్నదని, లేక నా పరిస్థితి సరిగా లేనప్పుడు అన్నిటినీ కోల్పోయి నా స్థితి నుండి నేను కోల్పోయి ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో నా స్థితి కోల్పోయిన పరిస్థితులను బట్టి, నా స్థితిని కోల్పోయే విధానముగా ఏ విధముగా నడుస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని దేవుని మార్గముగా నేను ఎంచుకొని దేవుడు అనుగ్రహించే జీవితమని, లేక దేవుని కృప ఏ విధముగా నడిపింపబడే వ్యక్తులుగా ఈరోజు మారుతామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో నా స్థితి కోల్పోయినప్పుడు, నా పరిస్థితి సరిగా లేదని, నా స్థితి నుండి నేను కోల్పోయినప్పుడు ఈ దినమున ఎందుకు నాకు ఆటంకం చేత నేను నడిపింపబడి నా స్థితి సరిగా లేదని ఈరోజు మాట్లాడే విధానముగా అంశమును మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా స్థితి సరిగా లేనప్పుడు, నా పరిస్థితి సరిగా లేనప్పుడు దేవుని అనుగ్రహం ఏ విధముగా పొందుకొని జీవిస్తామని, దేవుడు అనుగ్రహించే శక్తి ఏ విధముగా నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా ఉండినా నా జీవితమును కోల్పోయే స్థితిగా మారుతామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితం నా స్థితి సరిగా లేనప్పుడు ఒక దినమున నేను మంచి ఆరోగ్యం చేత నడిపింపబడి నా జీవితం
ఆరోగ్యం చేత నింపబడినప్పుడు ఈ దినమున నా స్థితి ఏ విధముగా మారిపోయి పరిస్థితి సరిగా లేదని, అనారోగ్యం చేత నేను నింపబడినప్పుడు అన్నిటినీ కోల్పోయిన వ్యక్తిగా నేను మారిపోయి ఉన్నామని, అన్నిటి నుండి నేను పరిపూర్ణముగా నా స్థితి మార్చబడి ఉన్నదని, పరిస్థితి ఏ విధముగా స్థితిగా మార్చబడి నెమ్మది లేని జీవితముగా అనారోగ్యం సమస్య చేత నేను బాధింపబడుచున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోయిన విధానమును స్థితిగా పరిస్థితి సరిగా లేని విధానముగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితమును అనుగ్రహించే దేవుడు నడిపిస్తాడని, నా జీవితం ఏ విధముగా నడిపింపబడే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. నా ప్రాణమా సన్నుతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెన్, కాలు జారక కాపాడెను, మరణము నుండి తప్పించెను, కాలు జారక కాపాడెను, మరణము నుండి తప్పించెను. సహోదరి సహోదరులారా, నా స్థితి ఏ విధముగా మార్చబడి ఏ విధమైన అనుగ్రహం చేత నడిపింపబడి ఏ విధమైన అనుగ్రహం నడిపించుటకు దేవుని అనుగ్రహం చేత నింపబడి ఈరోజు అంశముగా మారుచున్నామని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా స్థితి సరిగా లేనప్పుడు జీవితంలో నా పరిస్థితి దారుణముగా ఉన్నదని, నా జీవితంలో ఎందుకు ఆటంకములు కలుగుచున్నప్పుడు నా స్థితి అంతా వ్యతిరేకముగా మారిపోయి అనారోగ్య సమస్య చేత నేను బాధింపబడే విధానమును ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కృప ఏ విధముగా పొందుకొని, దేవుని అనుగ్రహం ఏ విధముగా పొందుకొని నడిపింపబడే వ్యక్తులుగా ఉన్నామని, దేవుని అనుగ్రహం పొందుకొని అనారోగ్య సమస్య చేత నా స్థితి మార్చబడినప్పుడు ఈ దినమున కోల్పోయే స్థితిని బట్టి దేవుని అనుగ్రహమే నడిపించునని, దేవుని కృప పొందుకొని ఏ విధముగా నడిపించే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కోల్పోయిన స్థితులు ఏ విధముగా ఉన్నాను, నా పరిస్థితులంతా సరిగా లేనప్పుడు ఎందుకు నా జీవితంలో శోధనని, నా స్థితి కోల్పోయినప్పుడు నా జీవితం అంతా నెమ్మది లేని జీవితముగా నేను జీవిస్తున్నామని, నా స్థితి కోల్పోయినప్పుడు అనారోగ్య సమస్య నన్ను బాధిస్తూ ఉందని, ఎన్నో సమస్యల చేత బాధింపబడే విధానముగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధనలు అనేకములు కలుగుచున్నా, నా స్థితి కోల్పోయిన స్థితిగా మార్చబడిన, ఒక దినం స్థితి సరిగా ఉండి ఈరోజు నా పరిస్థితి స్థితిగా మారిపోయినప్పుడు ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఏ విధముగా స్థితి మారిపోయినా, లేక నా జీవితంలో శోధన వెంట శోధనను బాధించిన, లేక నెమ్మది లేని జీవితముగా నేను మార్చబడినప్పుడు ఏ విధముగా నేను దేవుని అనుగ్రహం కొరకు జీవించే బిడ్డలుగా, నడిపింపబడే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, వ్యాధి కట్లను విప్పినాడు, దాసుడు నగు నన్ను హెచ్చించెను,
నలిగిన హృదయాన్ని కాచినాడు, దీనులను రక్షించెను. విన్నపం వినేను, ప్రేమించేదన్, విడుదలనిచ్చెన్, స్తుతించేదన్. సహోదరి సహోదరులారా, అనుగ్రహించే దేవుడు మన జీవితం స్థితి సరిగా లేనప్పుడు మన జీవితంలో స్థితిని మార్చి అనుగ్రహించే దేవుడని అంశం ద్వారా మనం చూస్తున్నాం.